నేను గతంలో ప్రారంభించిన అంశాన్ని నేను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు బర్నబా జీవితంలో నుంచి ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నీగరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ప్రార్థన కొరకు మనం ముందుగానే చేరి వస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం ప్రార్థన కూడిక, వాక్య ధ్యానం ఒకే రోజు పెట్టుకున్నాం. కాబట్టి 6:30కు మీరు ఉద్యోగ బాధ్యతలలో ఉండి ఆలస్యమైతే తప్ప మిగతా వాళ్ళందరూ లేటుగా వచ్చే వాళ్ళందరూ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మొన్న సహోదరుల కూడికలో ప్రార్థన గురించిన ఒక గంభీరమైన తలంపు మేము జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే, ప్రార్థించే వ్యక్తి ప్రభువు పక్షంగా ఉన్నట్టు లెక్క, ప్రార్థించని వ్యక్తి ప్రభువుకు ప్రతిపక్షంగా ఉన్నట్టు లెక్క. ఎందుకు అంటే, ఆయన చేసే పని ప్రార్థన చేయటమే. ఇప్పుడు ఆయన 2 పనుల్లో ఉన్నాడు. ఒకటి ప్రేయింగ్ మినిస్ట్రీ అండ్ ప్రిపరేషన్ మినిస్ట్రీ. మన కొరకు ప్రార్థిస్తున్నాడు, మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఈ 2 పనులు ఆయన ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన వెళ్ళింది అందుకు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కాబట్టి ప్రిపేరింగ్ ద ప్లేస్ అండ్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ అస్. హెబ్రీ పత్రిక రాయబడ్డట్టు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభు 2 పరిచర్యల్లో ఉన్నాడు. కాబట్టి మనం ఈ 2 పరచటం అనేది ప్రభు పని. ప్రార్థిస్తూ ఉన్న ఆయనకు ఆయన పక్షంగా మనం ఉండడం అనేది మన పని. కాబట్టి ఎవరు ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. సహజంగా ప్రార్థనను చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే ప్రార్థించేటప్పుడు అటు ఇటు తిరగడం, ప్రార్థించేటప్పుడు దిక్కులు చూడటం, లేదా ప్రార్థించేటప్పుడు రావడం అలా చేస్తారు. అట్లా కాకుండా ప్రార్థనా సమయానికే మనం ఇక్కడ ఉంటే అది మంచిది. ఇక అది దేవుడే డిసైడ్ చేస్తాడు మనలో ప్రార్థనా హృదయం ఉందా లేదా అనేది. ఓకే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో పోయిన వారం మనం ప్రారంభించిన అంశాలను, పోయిన వారం అంటే 2 వారాల క్రితం ప్రారంభించిన అంశాన్ని నేను మరలా మీ ముందుకు తీసుకురావాలని, కంక్లూడ్ చేయాలని కోరుతున్నాను. స్థానిక సంఘములో బోధనా పరిచర్య లేదా వాక్య పరిచర్య, ద ప్రీచింగ్ మినిస్ట్రీ ఆర్ ద టీచింగ్ మినిస్ట్రీ ఇన్ ద లోకల్ అసెంబ్లీ, అది మనం గత వారం కాక క్రితం వారం ప్రారంభించుకున్నాం. ఇది అందరికీ ఉపయోగమే. కాబట్టి అందరూ ఎరిగిన వారై ఉండాలి. అలాగే మన ముందు నిలబడే వాళ్ళు అలాంటి ప్రమాణాలతో ఉంటున్నారేమో వాక్యం వినేవాళ్ళు గమనించాలి. వాక్యం చెప్పేవాళ్ళు మేము అలాంటి ప్రమాణాలతో బతుకుతున్నామా లేదని వాళ్ళు కూడా పరీక్షించుకోవాలి. 2 విషయాలు కూడా చాలా ప్రాముఖ్యం. శ్రోతలు గుర్తించాలి, అలాగే ప్రవర్తించేవారు, ప్రకటించేవారు పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి నేను 3 సంగతులు
నేను దీనికి యాడ్ చేయాలని కోరుతున్నాను. ఆ 3 సంగతులు ఏంటంటే, బర్నబా మొదటిగా బోధకుడిగా ఉండగా, అతని జీవితంలో వ్యక్తి జీవితంలోంచి మనం నేర్చుకోవచ్చు. కానీ అతని జీవితంలో 3 సంగతులు నేను ఈ రాత్రి చెప్తాను. కేవలం బర్నబా జీవితంలో నుంచే మనం చూస్తే దాదాపు పంచుకోవడానికి సుమారు ఒక 20-25 సంగతులు ఉన్నాయి నా దగ్గర. కానీ అదంతా నేను ఇప్పుడు చెప్పటం లేదు. మన యొక్క గురి వాక్య పరిచర్య లేదా వాక్య పరిచర్య చేసే వారి ప్రమాణాలు ఎలా ఉండాలో అది మనకు ప్రోత్సాహంగా పురికొల్పుగా 3 మాటలు చెప్తాను. నంబర్ 1, మొదటి మాట అతని యొక్క బ్రతుకు విధానం చెప్తాను. రెండవదిగా అతని యొక్క బోధనా విధానం చెబుతాను. మూడవదిగా అతని యొక్క బలముతో కూడిన ఫలం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి స్థానిక సంఘములో, అలాగే స్థానిక సంఘం తరపున లేదా మిగతా ప్రాంతాల్లో కూడా బోధనా పరిచర్యలో ఉన్నవాళ్ళు ఈ విషయాలు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది చెప్పడానికంటే ముందుగా బోధించుట అనేది మన సొంత మాటలు కాదు, మన సొంత జ్ఞానం కాదు, మన యొక్క తెలివితేటలు కాదు. బైబిల్ ఏం చెబుతుందో దాన్ని బోధించాలి. అందుకనే వాట్ ద బైబిల్ టీచర్స్ అని ఒక సిరీస్ ఉంది, బైబిల్ ఏం చెబుతుంది అని. అంటే బైబిల్ చెప్పేదాన్ని బోధకులు చెప్పాలి, కానీ సొంత అభిప్రాయాలు చెప్పకూడదు. అది చెప్తుంది. అందుకే ఒక ఆయన ఇలాగన్నాడు, డేవిడ్ గ్రీన్ అనే ఆయన, బైబిల్ని బోధించడం ఒక ఎత్తు, బోధించేటప్పుడు బైబిల్ని వాడుకోవడం ఒక ఎత్తు. ఈ రెండు ఒకటి కాదు. మళ్ళా చెప్తున్నాను, బైబిల్ని బోధించడం ఒక ఎత్తు, రెండు బోధించేటప్పుడు నా బోధకు బైబిల్ని అనుగుణంగా వాడుకోవడం మరొక ఎత్తు. ఈ రోజుల్లో ఈ బోధలు ఎక్కువైపోయాయి. ఏది వాళ్ళు ఏం కావాలో అది చెబుతారు, దానికి బైబిల్ని వాడుకుంటారు. అలాంటి బోధలు ఉండే దినాల్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి బోధనా పరిచర్య అంటే బైబిల్ని వాడుకోవడం కాదు, బైబిల్ ఏం చెబుతుందో దాన్ని చెప్పడం. అది వాక్యానుసారమైన పద్ధతి. బైబిల్ చెప్పేదాన్ని చెప్పడం, మనం అనుకున్న దాన్ని చెప్పడం కాదు. అందుకని ఒక స్థానిక సంఘములో బోధించే బోధకుడు ఈ 3 అంశాలలో అతను పరీక్షించబడాలి. నంబర్ 1, మొదటిదేంటి? అతని బ్రతుకు విధానం. రెండవదిగా అతని బోధనా విధానం. మూడవదిగా అతని బోధకు కలిగే ఫలం. అది బలంతో కూడిందై ఉండాలి. బర్నబా జీవితంలో ఆ బలముతో కూడిన ఫలం ఎలా ఉందో నేను 3 సంగతులలో ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనసు పెట్టి ఆలకించండి. బర్నబా జీవితంలో ఆల్రెడీ కొన్ని సంగతులు మనం చూసాం. అయితే అందులో క్రితం వారం చెప్పినప్పుడు 6 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. కాపీ కొట్టకుండా, నోట్స్ చూడకుండా ఎంతమంది చెప్పగలరు? చూడండి. బోర్డు చూడకుండా, నోట్స్లో రాసుకున్నది చూడకుండా. చెప్పలేకపోతే కనీసం చూసైనా చెప్పండి. మొదటిదేంటి? పరిచయంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు చూసాం మనం. ఏంటిదా 2 సంగతులు? అతని పేరు ఒకటి లేవీయుడని, 2 ఏమండి యోసేపు, ఫలించేడు వాడని. పేరేమో యోసేపు, గోత్రమేమో లేవి గోత్రం అని చూసాం. తర్వాత అతని దాతృత్వాన్ని చూసాం.
అతని దాతృత్వం ఎలా చూసాం మనం? అతడు భూమికి అలవాడయ్యండి. ఎన్నో వచనంలో అది, ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం ఏమండి? 4వ అధ్యాయం, 4వ అధ్యాయం వచనం 36 చదవండి. 4 ఉండేది. ఏం గలవాడైంది? అందరు చెప్పాలి. భూమి గలవాడైంది. ఓకే, ఇది బైబిల్ స్టడీ కదా. కొద్దిగా మీ ఆలోచనకు పదును పెడతాక ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఇతను ఎందుకు భూమి అమ్మాడు? తప్పైనా రైట్ అయినా ఏం పర్వాలేదు, మాట్లాడండి. ఎందుకు అమ్మాడు భూమిని? మీరు ఆలోచించి జవాబు చెప్పాలి. చాలామందికి భూములు ఉన్నాయి, వాళ్ళ అమ్మల. ఎందుకు అమ్మాడు? ఏమండి? వెరీ గుడ్, ఇట్స్ అ గుడ్ ఆన్సర్. ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళ అవసరతలు తీర్చడం కొరకు భూమిని అమ్మాడు. గుడ్, ఫైన్. ఇంకా ఉన్నదంతా సమిష్టిగా ఉంచుకోవాలని ఆ ఉద్దేశంతో ఆయనది కూడా త్యాగం చేశాడు. గుడ్, మంచిది. ఎస్, వెరీ గుడ్. యేసు ప్రభు బోధనలో ఉన్నట్టు ఒకని ధనం ఎక్కడుండునో హృదయం అక్కడ ఉండును అని ప్రభు చెప్పాడు కాబట్టి మైండ్ అక్కడ ఫిక్స్ అయిపోద్దేమోనని అమ్మాడు. ఓకే, ఇంకా గుడ్, బాగా చెప్పారు. ఇంకా కొంచెం లోతుగా ఆలోచించి జవాబు చెబితే ఇంకెవరైనా ఉన్నారా? ఇంకేమన్నా కొంచెం విలక్షణంగా ఆలోచించే వాళ్ళు? ఇతరులకు మాదిరిగా ఉండడం కొరకు. గుడ్, వెరీ గుడ్. మాదిరిగా ఉండటం కొరకు అమ్మాడు. గుడ్, ఇంకా ఎనీవన్? బాగా ఆలోచిస్తున్నారు మీరు. అంతకుముందు యోధా ఇస్కరియోతు భూమి కొనుక్కున్నాడు. యేసు ప్రభు నమ్మి భూమి కొనుక్కున్నాడు. అది ఓకే, దాన్ని పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. విశ్వసించిన వారు భూములు ఆస్తులు అమ్మి పెట్టారు. నేను పెట్టకపోతే ఎట్లా, వాళ్ళేనా పెట్టేది అని పెట్టారు. చాలా బాగా ఆలోచిస్తున్నారండి మీరు. ఆల్ యు ఆర్ టీచర్స్. మీరందరూ బోధకులే. గుడ్, ఇంకేమన్నా ఉందా? సరే, నేను ఒక థాట్ చెప్తాను. ఇతని గోత్రం ఏంటి? లేవి గోత్రం. లేవి గోత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? స్వాస్థ్యం ఏది వాళ్ళకు ఉండకూడదు. ఎక్కడుందన్నమాట? లేవియ కాండంలోనే చూడండి. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంది. లేవియ కాండంలో చూడండి, 18వ అధ్యాయం. సంఖ్యాకాండం, లేవియ కాండం అన్నాను. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 26వ వచనంలో కనపడుతుంది, 21వ వచనంలో కనపడుతుంది. చూడండి, 6వ వచనం. ఇదిగో నేను, సంఖ్యాకాండం 18:6, ఇదిగో నేను ఇశ్రాయేలు మధ్య నుండి ఎవరిని తీసుకున్నాడు? దేవుడు ఎవరిని తీసుకున్నాడు? లేవీని. అంటే ఆ గోత్రాన్ని దేవుడు తీసుకున్నాడా? అప్పగింపబడి ఉన్నారు. 21వ వచనం, ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి. ఎందుకు ఇచ్చాడు లేవీయులకి? వాళ్ళకి వేరే స్వాస్థ్యం లేదు. దెర్ ఇస్ నో అదర్ ఇన్హెరిటెన్స్ టు దెమ్. అందుకు ఇచ్చాడు లేవీయులకి. కాబట్టి తర్వాత మరొక సందర్భంలో ఏం రాయబడి ఉంటుందంటే, అదే ఈ 18వ అధ్యాయం 24వ వచనానికి రండి. 24. ఇచ్చితిని, అందుచేతను వారు మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని.
ఎవరితో? లేవీయులతో. సో బహుశా నేను ఇట్లా అనుకుంటున్నాను, అంటే ఇదేమీ పెద్ద కాంట్రడిక్షన్ అయ్యే పాయింట్ కాదు, కానీ ఈయనకెవరో స్థలం పొలం ఇచ్చుంటారు పిత్రార్జితం. ఎందుకంటే పాత నిబంధన ఆచారంలో ఉండగా తను ప్రభువుని నమ్ముకున్నాడు, తర్వాత ప్రభువుని నమ్ముకున్నాడు. ఎవరో ఇచ్చుంటారు, డొనేట్ చేశారేమో, లేదా పిత్రార్జితంగా వచ్చిందేమో తెలియదు. కాబట్టి తను అమ్మడం ద్వారా ఒకటి పాత నిబంధనలో చెప్పబడిన ఆచారాన్ని నెరవేర్చడం ద్వారా యూదులను గెలవాలి, ఇశ్రాయేలుని గెలవాలి. సో వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు, నువ్వు భూమి లేవీడివై ఉండి భూమి ఎట కలిగి ఉన్నావు అన్న ప్రశ్న రాకూడదు. అందుకు బహుశా అమ్ముంటాడు. అది నెంబర్ 1. కొత్త నిబంధనకి ఎందుకు వద్దాం? ఇందాక మీరు చెప్పారే కొన్ని సంగతులు, అది కొరకు యేసు ప్రభు వారి బోధలు కూడా ఆయన వినుంటాడు. మీ హృదయం ఎక్కడుండునో, మీ ధనం ఎక్కడుండునో మీ హృదయం అక్కడే ఉంటుంది. కాబట్టి ధనవంతుడితో ఆయన చెప్పిన మాట, నువ్వు కలిగింది అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించి అన్నాడు కదా. కాబట్టి ఒకవేళ నేను దీని మీదే పెడితే పరిచర్య మీద దృష్టి పెట్టలేను అని. కాబట్టి ఈ రెండిటిని సమన్వయం చేసి నేను చెప్పదలిచిన దాతృత్వంలో సంగతి ఏంటంటే, హీ ప్రాక్టీస్డ్ బోత్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ఆల్సో న్యూ టెస్టమెంట్. అతడు పాత నిబంధనకి సరిపోయినవాడు, కొత్త నిబంధనకి సరిపోయినవాడు. అంటే వాక్యానుసారంగా నడుచుకోవాలన్న తృష్ణ కలిగిన వాడు. అలా కాకపోతే ఆయన ఒకవేళ భూమి అమ్ముతూ ఉంటే భార్య వచ్చి అడుగుతుంది, ఏమని, ముందు మరి సంతకం పెట్టాలి కదా, వాళ్ళు అమ్మేటప్పుడు సంతకం పెట్టాలా, అందుకే లింక్ ఈ దగ్గర సంతకాలు పెట్టిస్తారు. ఏదో స్థలం అమ్ముతున్నారు అనుకోండి, నేను ఒక్కడిని అమ్ముతానండి అంటే కుదరదు. ఎవరు రావాలి? భార్య రావాలి, ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళు రావాలి. వీళ్ళందరూ వచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత ఒప్పించుంటాడో. ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు. కానీ ఎందుకు నేను ఈ తలంపు చెప్పానంటే, అతని దాతృత్వం అనేది ఏదో ఇవ్వాలని కాదు, యూదులకు ప్రోత్సాహకరంగా ఉండడానికి, ఇశ్రాయేలు జనాంగానికి మాదిరిగా ఉండడానికి, ధర్మశాస్త్రాన్ని బట్టి నీ గోత్రం ఇది కదా, నీకు ఇది ఎందుకు ఉంది అన్న ప్రశ్న, దానికి జవాబు చెప్పడానికి, యూదులను సంపాదించుకోవడానికి యూదుడుగాను, అన్యులను సంపాదించుకోవడానికి అన్యుడుగాను బర్నబా ఉన్నాడు. అది బోధకుని యొక్క స్థాయి. ఒక బోధకుడు తను ఏమి బ్రతుకు విధానంలో కలిగి ఉంటాడో దానినే బోధలోకి తేవాలి. అలా కాకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది. లైఫ్ మినిస్ట్రీ ఎప్పుడు లిప్ మినిస్ట్రీ కంటే గొప్పదై ఉండాలి. బ్రతుకు జీవితం బోధనా జీవితం కంటే ఉన్నతమైనదై ఉండాలి. ప్రవర్తన ప్రసంగం కంటే బిగ్గరగా మాట్లాడాలి. ఈ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. మన లిప్స్ కంటే మన లైఫ్ గొప్పది. మన ప్రసంగం కంటే ప్రవర్తన గొప్పది. మన బోధ కంటే బతుకు గొప్పది. మళ్ళీ చెప్పండి. లిప్స్ కంటే లైఫ్ గొప్పది. బోధ కంటే బతుకు గొప్పది. ప్రసంగం కంటే ప్రవర్తన గొప్పది. ఒక బోధకుని దీన్ని బట్టి అంచనా వేయాలి, అంతేగాని అతని మాటలు బట్టి కాదు. మాటలు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అందుకే ఉంటుంది. మాటలు చూస్తే కోటలు దాటుతాయి, చేతలు గడపలు కూడా దాటవు. కాబట్టి ఏ బోధకునైనా, అది సంఘములో కానీ ఎక్కడైనా కూడా, బోధకుని గుర్తుపట్టే పద్ధతి ఏంటంటే అతని బ్రతుకు ఎలాగుంది దాన్ని బట్టి బోధకు విలువయాలి. రెండవది,
అతని ప్రవర్తన ఎలా ఉంది, దాన్ని బట్టే అతని ప్రసంగానికి విలువేయాలి. మూడవది, అతని లైఫ్ ఎలా ఉంది, దాన్ని బట్టి అతని లిప్స్కి విలువేయాలి. అది లేకపోతే వేస్ట్. ఇది లేని వాళ్ళ గురించే యాకోబు అన్నాడు ఆ మాట, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతాం. తీర్పే కఠినం, బోధకులకు మరీ కఠినం అంట. అంటే బోధకులుగా ఉన్న వాళ్ళందరూ, సంఘములో బోధించే వాళ్ళందరూ. అందుకే దిస్ ఈజ్ హాట్ సీట్, దిస్ ఈజ్ డేంజరస్ ప్లేస్. ఇది క్రాస్ అనుకోవాలి, ఇది సిలువ వేయబడే స్థలం అనుకోవాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం దానికి స్పందించకుండా ఇతరులు స్పందించాలని కోరుకోవడం బుద్ధిహీనత కదూ. అందుకు బోధ కంటే బ్రతుకు చాలా ప్రాముఖ్యం. అందుకే ఇక్కడ ఒక మాట రాశాను, గుర్తుందా? చదివారు ఎప్పుడైనా? మాదిరి లేని మాట, బ్రతుకులో లేని బోధ, ప్రవర్తనలో లేని ప్రసంగం ప్రభు ఎదుట ముప్పుకే కానీ మెప్పుకు కాదు. ఏంటి చెప్పండి? మాదిరి లేని మాట, బ్రతుకులో లేని బోధ, ప్రవర్తనలో లేని ప్రసంగం. ఇట్లాంటి ఎన్ని మాట్లాడేసి ఉంటామో మనం. దొరికిపోతాం సుమా, జాగ్రత్త. అందుకు మీరు జాగ్రత్తగా, అందుకే నేను ఈ 3 విషయాలు మీ ముందు పెట్టాలని కోరుకున్నది. బ్రతుకు విధానం, అది చాలా చాలా ప్రాముఖ్యం. లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ దాన్ యువర్ టీచింగ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ టీచింగ్ స్టైల్. నీ యొక్క జీవిత విధానం నువ్వు మాట్లాడే విధానం కంటే గొప్పగా ఉండాలి. అప్పుడే మాటలకు విలువ ఉంటుంది, లేకపోతే ఏం విలువ ఉంటుంది? దేవుని దాసులు శాంబాబు గారి తండ్రి లోకా గారు వాక్యం చెప్పే వాళ్ళతో మాట్లాడుతూ ఒక 40 సంవత్సరాల క్రితం ఆయన ఇలాగన్నాడు, ప్రసంగికులారా, బోధకులారా, మీకు వాక్యం చెప్పడం రాకపోతే దాని గురించి మీరేం పెద్ద బాధపడొద్దు. వాక్యానుసారంగా బతికి అక్కడ నిలబడి వాక్యాన్ని చదివి ఏడవండి చాలు. ఆ ఏడుపే విన్న వాళ్ళలో కార్యం జరుగుతుంది. మీరు జస్ట్ అక్కడ నిలబడి ఏడవండి. ఎప్పుడు? వాక్యానుసారంగా బతికి. వాక్యానుసారంగా బతకకుండా ఎన్ని మర్మరాలు పోస్తే ఉపయోగం ఏముంది? ఎంత లోతుగా చెబితే ఉపయోగం ఏముంది? అందుకే బర్నబా యొక్క, ఇప్పుడు అక్కడ దాకెందుకు, 13వ అధ్యాయంలో మనం ఆ 5గురి జాబితా టీంలో బర్నబా ఉన్నాడు కదా. అను ప్రవక్తలను బోధకులను ఉండిరి అని ఉంది కదా. అతని యొక్క బోధ ఎక్కువ కనబడుతుందా, బ్రతుకు ఎక్కువ కనబడుతుందా? చెప్పండి. సో బర్నబాని బోధకుల జాబితాలో మొదటగా పెట్టడానికి కారణం అదే. హీ గాట్ ఏ స్పెషల్ టాలెంట్ టు టీచ్ త్రూ హిజ్ లైఫ్ దాన్ హిజ్ లిప్స్. అతని జీవితమే ఒక ప్రసంగం. అందుకని గతంలో నేను ఒక మాట చెప్పాను, మనం నోరు మూసుకొని ప్రసంగించటం చేతయ్యేంత వరకు ప్రసంగించటానికి నోరు తెరవకపోతే మంచిది. అర్థమైందా? నోరు మూసుకొని ప్రసంగించటం చేతయ్యేదాకా, చెప్పండి, ప్రసంగించడానికి నోరు తెరవకపోవడం మంచిది. అది క్షేమం. ఎందుకంటే బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుంది. ప్రియులారా, స్థానిక సంఘములో బోధనా పరిచర్య చాలా చాలా ప్రాముఖ్యం. ఆయా స్థలాలకు వెళ్ళి బోధించి మెప్పించి రావడం చాలా తేలిక. ఎందుకంటే అక్కడ నా జీవితం ఎవరు చూడరు,
నా మాటలే చూస్తారు, నా హావభావాలు చూస్తారు, నా భావోద్రేకాలు చూస్తారు, నా మాటకారీతనం చూస్తారు. కానీ నా స్థానిక సంఘం నా బ్రతుకు చూస్తుంది. అందుకే బైబిల్ కాకుండా లోకంలో కూడా ఈ మాట అంటారు, ముందు ఇంట గెలిచి రచ్చగెలవాలి. చాలామంది బోధకులు స్థానిక సంఘంలో సాక్ష్యం లేదు వాళ్ళకి. నేను ఎరుగుదను అలాంటి వాళ్ళని, చాలామందిని ఎరుగుదను. స్థానిక సంఘంలో ఒక్కరు మంచి సాక్ష్యం చెప్పరు వాళ్ళ గురించి, కానీ అద్భుతమైన ప్రసంగీకులుగా వేదికల మీద చలామణి అవుతున్నారు. సాడ్. సంఘములో సాక్ష్యం లేనివాళ్ళు. బర్నబా అలాంటి టైప్ కాదు. కాబట్టి సహోదరులారా, బోధనా పరిచర్య అంటే అది కత్తి మీద సాము లాంటిది. అందుకే కొంతమంది భక్తులు వారు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయటం నేను విన్నాను నా చిన్న వయసులో. దేవా, నేను వాక్యానికి నిలబడబోతున్నాను, నీ వాక్యం చేతబట్టుకొని నేను నిలబడబోతున్నాను. నీ వాక్యం అనే కత్తి నా మీద పడకుండా నా శ్రోతల మీద పడకూడదు ప్రభువా. లెట్ ద స్వర్డ్ ఆఫ్ దై వర్డ్ ఫాల్ ఆన్ మీ ఫస్ట్, దెన్ ఆన్ మై లిజనర్స్. నీ వాక్య కత్తి నా మీద పడకుండా నా శ్రోతల మీద పడకూడదు ప్రభువా. బోధనా పరిచర్య అంటే అంత ప్రాముఖ్యమైనది. అది క్వాలిటీ మినిస్ట్రీ అంటే. అలా కాకపోతే ఏముంటుంది? ఓటికుండలాగా మిగిలిపోతాం. గణగడలాడు కంచు, మోగిడి తాళం. ప్రేమ లేని వాడనైతే అన్నాడు, కానీ ప్రవర్తన సరిలేని వాళ్ళకి అలాగే ఉంటుంది వాళ్ళ బోధనా పరిచర్య. కాబట్టి ప్రియులారా, అందుకు మనం నిలబడుతున్నాం అని అంటే అర్థం, దేవుని వాక్యం అనే కత్తి నా మీద పడింది, ఇప్పుడు వేరే వాళ్ళ మీద అది పని చేస్తుంది అన్న అష్యూరెన్స్తో నిలబడాలి. సండే స్కూల్ టీచర్స్కైనా, యూత్ లీడర్స్కైనా, స్త్రీల మధ్య పరిచర్య వాక్యాలు చెప్పే వాళ్ళకైనా, సంఘములో బైబిల్ స్టడీస్ చెప్పే వాళ్ళకైనా, బయటకు వెళ్ళి పరిచర్య చేసే వాళ్ళకైనా ఇదే సూత్రం, ఇదే నియమం. ఇలాగ పాటించినప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. మనం ఏడ్చిన ఏడ్పు చాలు, అదే గొప్ప కార్యం చేస్తుంది. నువ్వేం పెద్ద లోతైన సంగతులు చెప్పక్కర్లా, నీ బ్రతికే వాళ్ళతో మాట్లాడేస్తుంది. బర్నబా జీవితం అది. అతను చేసిన బోధలు ఎక్కడా కనపడవు, మరి చిన్న చిన్న హెచ్చరికలే కనపడతాయి. అందుకే అతను సరే, ఇది బోధనా పరిచర్యలో చూద్దాం. అతని బ్రతుకు విధానం అది. తర్వాత స్వీకారం అనే పదంలోంచి కొన్ని మాటలు చెప్తాను. స్వీకారం అంటే కొత్త వాళ్ళతో అతను సంబంధాలు కలిగి ఉండే విధానం. అంటే ఎప్పుడు కలుసుకున్న వాళ్ళనే కలుసుకోవటం కాదు, సంఘానికి కొత్తగా ఎవరు వస్తున్నారు, వాళ్ళల్లో ఏమి తలాంతులు ఉన్నాయి, ఏమి వరాలు ఉన్నాయి, వాళ్ళల్లో ప్రత్యేకత ఏంటి, అది గుర్తించటం. మనకుండే ఒక పెద్ద దురలవాటు ఏంటంటే, అక్కడ దాకా ఎందుకు, మిమ్మల్ని తిన్నగా ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మీ మనసు కలిసే వాళ్ళ దగ్గర కూర్చోవడం కంఫర్టబుల్గా ఉంటుందా, కొత్త వాళ్ళ దగ్గర కూర్చోవడం కంఫర్టబుల్గా ఉంటుందా? నిజం చెప్పండి. బర్నబా టైప్ కాదు. ఒక కొత్త వ్యక్తిని నేను ఎలా సంపాదించాలి, దట్ వాస్ హిజ్ లైఫ్ స్టైల్. బిడియంగా కూర్చున్న వ్యక్తి దగ్గర కూర్చొని ఆ భయం ఎలా పోగొట్టాలి, కొత్తగా వచ్చిన వ్యక్తిని నేను ఎలా ఆకర్షించాలి. మనం ఎప్పుడు కలుసుకుంటాం అది వేరు, కానీ చర్చకు వచ్చినప్పుడు కూడా మనమే పక్కన కూర్చుంటే కొత్త వాళ్ళకి మన యొక్క ప్రేమ, మన పరిచర్య, మన పలకరింపు ఎలాగందుతుంది? మనమే సేఫ్ జోన్లో సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే కొత్త వాళ్ళని ఎలాగ ఆకర్షించగలుగుతాం? బర్నబా గాట్ ద టాలెంట్. అందుకని బర్నబా జీవితం, అతని విధానం, స్వీకారం అంతే. చూసారా, ఇవన్నీ చెప్పినవే నేను, కాకపోతే ఇంకొంచెం లోతుగా వెళ్తున్నాం మనం. తర్వాత
ఏంటిది అది? అతని పక్షంగా ప్రాతినిధ్యం వహించడం అంటే ఏంటి? వకాల్తా చెబుతున్నాడు, అంటే భరోసా ఇస్తున్నాడు, నన్ను నమ్మండి అని. దీన్ని బట్టి పౌలు గురించి, అంటే సౌలు, అంటే పేరు మారలేదు అక్కడికి, తనంత భరోసా ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే, ఈస్టన్ అనే దైవజనుడు తను ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా పరిసయ్యుల తెగకు చెందిన వాళ్ళే. ఎవరు? బర్నబా, సౌలు. గమలీయేలు పాదాల దగ్గర ఇద్దరూ కలిసి విద్యను అభ్యసించిన వాళ్ళే. కాబట్టి సౌలు యొక్క టెంపర్మెంట్స్ ఏంటో, సౌలు యొక్క నాలెడ్జ్ ఏంటో, సౌలు యొక్క మనస్తత్వం ఏంటో ఇతను బాగా ఎరిగినవాడు. అయితే బర్నబా ముందు ప్రభు నమ్ముకున్నాడు. బహుశా సౌలు యొక్క మార్పు కోసం ప్రార్థించే వాళ్ళల్లో బర్నబా కూడా ఒకడై ఉంటాడు. అలా కాకపోతే అంత నేరుగా చొరవగా వెళ్ళి అతన్ని దగ్గరికి తీసుకొని వచ్చి ఇంటికి తీసుకెళ్ళాడేమో, లేదంటే సంఘానికి పరిచయం చేసి ఎవరో నమ్మకపోతుంటే పక్కకు పిలిచి, బ్రదర్ ఏంటి సౌలుని తీసుకొచ్చావు నువ్వు అని అంటే, అనాలి ఒకప్పుడు అలాంటోడు కాదు, ఒకప్పుడు అలాంటోడు కానీ ఇప్పుడు అలాంటోడు కాదంటే, అరే ఎన్ని వేషాలు వేశాడు అనుకున్నావు ఆయన? కొంతమంది ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళాడు, పిల్లల్ని భయంకరంగా హింసించాడు అని అంటే, నాకు ఆయన మనసు తెలుసు కదా, మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం, అలాంటివాడు కాదు. ఒకవేళ ఏదైనా జరిగితే అలాంటిది, నువ్వు భయపడేది ఏదైనా జరిగితే నేను హామీ అంత ధైర్యంగా ఇచ్చాడు. అది అతని ప్రాతినిధ్యం. అంటే అతను నష్టపోవడానికైనా తెగించడానికైనా సిద్ధంగా ఉన్నవాడు. అలాంటి వాళ్ళు బోధకులు అంటే. అది బ్రతుకు విధానం. ఆ తర్వాత ఏంటి చెప్పండి? ప్రోత్సాహం. ప్రోత్సాహం అంటే ఇతరులను ప్రోత్సహించాలంటే నా పరిమితులు ఏంటో నాకు తెలియాలి. ఐ షుడ్ నో మై లిమిట్స్. అప్పుడే నేను ఇతరులను ప్రోత్సహించగలను. నా పరిమితులు నాకు తెలియలేదనుకో, నాకు ప్రజలను సమకూర్చడమే వచ్చు, కానీ బాగా బోధించడం ఎవరికి వచ్చు? సౌలుకు వచ్చు. నేను సమకూర్చిన వాళ్ళని అతను బోధించడం ఏంటి అన్న మనసున్నవాడు ప్రోత్సహించలేడు. సమకూర్చింది నేను, నన్ను బట్టి వచ్చారు వీళ్ళు, వీళ్ళకి అతను బోధించడం ఏంటి అన్న మనసు లేదు, ప్రోత్సహించే గుణం కలిగిన. కాబట్టి ఆయనలో, ఒక బోధకునిలో అట్లాంటి ప్రోత్సహించే గుణం ఉండాలి. ఇలాంటివి చాలా సంగతులు మనం చదువుతాం. ప్రియులారా, బర్నబా జీవితంలో ఇందాక నేను చెప్పినట్లుగా అనేక విషయాలు మనం చూడగలుగుతాం. తర్వాత మరొక ప్రాముఖ్యమైన సంగతి నేను మీ ముందుకు తేవాలని కోరుతున్నా. 11వ అధ్యాయం 24వ వచనానికి రండి. 11:24. ఎవరండి? అతడు ఒక సత్పురుషుడు. అది 7th వన్. సత్పురుషుడు. సత్పురుషుడికి 2 లక్షణాలు చెప్పారు అక్కడ. ఏంటిది అది? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనినవాడు. మళ్ళీ చెప్పండి, దేంతో? పరిశుద్ధాత్మతో విశ్వాసంతో. హి వాజ్ ఎ ఫుల్ వెసల్. ఇదొక పాత్ర అనుకోండి. ఇప్పుడు బర్నబా నింపబడ్డాడు. ఎంతవరకు నింపబడ్డాడు? నింపబడటం అంటే అర్థం ఏంటి? ఇక్కడ దాకుంటే నింపబడ్డట, ఇక్కడ దాకుంటే నింపబడ్డట, ఇక్కడ దాకుంటే నింపబడ్డట, ఇక్కడ దాకుంటే నింపబడ్డట. కాబట్టి ఒక వ్యక్తి, ఒక బోధకుడు ఈ రెండిటితో నింపబడిన అనుభవంలో ఉండాలి.
ఏ రెండిటితో? పరిశుద్ధాత్మతో, విశ్వాసంతో. జాగ్రత్తగా రండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాని జీవితంలో కనపడే ఫలమేంటి? పరిశుద్ధతే. అదేం పెద్ద ఐఏఎస్ ప్రశ్న. విశ్వాసంతో నింపబడిన వాని జీవితంలో కనపడే ఫలం ఏంటి? విశ్వాసం. సో ఈ రెండిట్లో నుంచి ఒక తలంపు చెప్తాను. పరిశుద్ధాత్మతో నింపబడిన వానిలో పాపము ప్రభుత్వం చేయదు. విశ్వాసంతో నింపబడిన వానిలో అవిశ్వాసము అధికారం చేయదు. ఒక బోధకుడు అలా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వానిలో పాపం ప్రభుత్వం చేయదు. సిన్ కెనాట్ రూల్ ఇన్ ఏ సెయింట్ ఇన్ హూ Holy Spirit is filled. Unbelief cannot rule in a believer in whom faith is filled. విశ్వాసంతో నింపబడిన వాని జీవితంలో అవిశ్వాసము అధికారం చేయదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాని జీవితంలో పాపం ప్రభుత్వం చేయదు. అలాంటి వాళ్ళు బోధకులు. సంఘములో బోధించమని మీకు అవకాశం దొరికినప్పుడు ఇవన్నీ ఈ మోసన పెట్టుకోవాలి. గుడ్, దేవుడు మీకు మంచి తలాంతులు ఇచ్చాడు. ఐ ప్రైజ్ గాడ్, ఫుల్లీ ప్రైజ్ గాడ్. కానీ పని మాత్రమే ప్రాముఖ్యం కాదు, ప్రమాణాలు ప్రాముఖ్యం. Task itself is not important. Standard is important. అలాగా నింపబడినవాడు. మరొక సంగతి చెప్తాను. నింపబడినందువల్ల ఉపయోగం ఏంటో తెలుసా? నింపబడిన వాళ్ళే అందుబాటులో ఉంటారు. అక్కడ దాకా ఎందుకు? బిర్యానీ నిండా ఉంది, వడ్డించే వాళ్ళకి వేయటం చాలా తేలిక. బిర్యానీ అడుగునుంది, ఏం చేయాలి? అడుగు నుండి లాగాలి. ఇంకా అయిపోతే చెప్పండి, గీరాలి. చాలా పర్యాయాలు మనల్ని గీరినట్టు ఉంటుంది. ప్రార్థన చేయమంటే చక్కని అందుకోలేము. ఎందుకంటే వీఆర్ నాట్ ఫిల్డ్. నింపబడినోడికైతే చక్కమంట వస్తుంది ప్రార్థన. నింపుదల లేనోడికి ఎట్ట వస్తుంది? రాదు. ఓ పాట పాడమంటే, ఓ మాట చెప్పమంటే చొరవగా ఉండలేరు. నింపబడిన వాళ్ళు చొరవగా ఉంటారు, నింపబడిన వాళ్ళు చొరవగా ఉండలేరు. బర్నబా వాజ్ రెడీ మ్యాన్, ఎవర్ రెడీ మ్యాన్. ఇదివరకు ఎవర్ రెడీ బ్యాటరీలు అని ఉండేవి. నిప్పో, ఎవర్ రెడీ, టోషీబా అని కొన్ని రకాల బ్యాటరీలు ఉండేవి. మీకు గుర్తేనా ఎవరికన్నా? ఎవర్ రెడీ అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఊరికే దానికి ఎందుకు పెట్టుంటారు ఆ పేరు చెప్పండి? ఎందుకు పెట్టుంటారు చెప్పండి? కరెంటు పోయిందా, మేము రెడీ. ఎవర్ రెడీ. కరెంటు పోయిందా, వీఆర్ రెడీ. ఎప్పుడు పోతే రెడీ? నైటా, డేయా, మిడ్ నైటా, ఎర్లీ మార్నింగా? ఎవర్ రెడీ ఎప్పుడైనా. బర్నబా అలాంటి వాడు, నింపబడిన వాడు. ఇంకో ప్రత్యేకమైన మాట తెలుసా? నింపబడిన సత్పురుషుడు అని ఉంది. మీరు బైబిల్ జాగ్రత్తగా గమనిస్తే సత్పురుషుడు అన్న టైటిల్ కేవలం ఒక్క యేసు ప్రభువుకే ఉంది. అదొక ధనవంతుడు అంటాడు. సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసుడినవట కోరిన ఎడల నేను ఏం చేయాలి అని అంటే, అప్పుడు ప్రభు ఆయనతో అంటాడు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నీ వేళ నన్ను సత్పురుషుడని పిలుచుచున్నావు అంటాడు. అంటే దాని దృష్టిలో సత్పురుషుడు అంటే ఎవరు? దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే బర్నబా ఎవరు? దేవుడితో సమానం. వీళ్ళొక్కరికి ఇద్దరికి వాడబడింది. ఒక పరిసయుడు లేదా ఒక అధికారి యేసు ప్రభువుని చూసి సద్బోధకుడా అన్నాడు. తర్వాత
కొత్త నిబంధనలో అపోస్తల కార్యాల్లో ఈ సాక్ష్యం బర్నబాకే ఉంది. సత్పురుషుడు. ప్రియులారా, అలాగ నింపబడిన వాళ్ళు ఎవరు? సత్పురుషులు. సరే, ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, విశ్వాసం కూడా ఉంది. కానీ ఇక్కడ వరకే ఉంది. ఆ మిగతా దాంట్లో ఏముంటుంది? పుట్టి గాలేనా? గాలి ఉంటే పర్వాలే. అవిశ్వాసం, అపవిత్రత వచ్చేస్తాయి అంతే. దాన్ని మనం పిలవక్కర్లా అపవిత్ర. అందుకనే అపవాదికి చోటియకుడి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎక్కడ క్రైస్తవ జీవితంలో ఖాళీ ఏర్పడిందో ఆ ఖాళీలోనికి అపవాది వచ్చేస్తాడు. ఎక్కడ ఎంత మేర పరిశుద్ధత ఆగిపోయిందో ఆ మేర అపవిత్రత వచ్చేస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, 35% పరిశుద్ధత ఉండి 5% పాపం ఉంటే ఆ పాత్రని పరిశుద్ధ పాత్ర అంటారా? ఒక బిందెలో 30 లేదా మెడక ఏమంటారు దాన్ని, ఆ పై భాగాన్ని, అంచు కంటే కింద ఉంటుంది అదే దాన్ని పార్ట్, కడవకి పైన దాన్ని ఏమంటారు? ఇది వరకు పాత కడవలు ఉండేవి. ఆ పైదాకా ఉండి ఆ చిన్న మొక్క ఖాళీగా ఉండి ఆ మొక్కలో అంత పాలుండి ఆ చిన్న మొక్కలో విషం పోస్తే పాల బిందె అంటారా, విషం బిందె అంటారా? ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్ముడు 90% ఉండి 10% పాపం ఉంటే అది పరిశుద్ధమైన పాత్ర అంటారా? 90% విశ్వాసం ఉండి 10% అవిశ్వాసం ఉంటే దాని విశ్వాసం అంటారా? అందుకే హి వాజ్ ఏ ఫిల్డ్ వెసల్, నింపబడిన వ్యక్తి. ఒక బోధకుడు నింపబడిన అనుభవం కలిగి ఉండాలి. సత్పురుషుడు అంటే అది అర్థం. ఇది అతని బ్రతుకు విధానం అండి, అది లైఫ్ స్టైల్. ఏదో వాక్యం చెప్పాలి కాబట్టి కాదు, అది గుర్తించారు మనుషులందరూ గుర్తించేది. ఆయన గురించి ఆయన చెప్పిన సాక్ష్యం కాదు, ఆయన గురించి ఇతరులు చెప్పిన సాక్ష్యం. అంటే బోధకుడు తన గొప్పతనాన్ని తను చెప్పుకోవటం కాదు, ఇతరులు ఆయన యోగ్యతను చెప్పాలి. నేనెంత బాగా పరిశుద్ధుడినో నేను అనుకోవడం కాదు, ఇతరులు అనుకోవాలి. నేను ఎంత బాగా వాక్యం చెబుతానని నేను అనుకోవడం కాదు, ఇతరులు అనుకోవాలి. నేను ఎంత మాదిరి కలిగిన వాడినో అని నేను అనుకోవడం కాదు, ఇతరులు అనుకోవాలి. చాలా సంగతులు మనం చూడొచ్చు, అంత మట్టుకు చాలు. అది అతని బ్రతుకు విధానం. బోధనా విధానం చాలా తక్కువగా కనపడుతుంది మనకి, అందుకు నేను అది నీకు చెప్పడం లేదు. ఓకే, తర్వాత మరొక సంగతి కూడా నేను మీ ముందు వేయాలని కోరుతున్నాను. 13వ అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 25వ వచనం. తరువాత ఎక్కడికి వచ్చారు? గిరిపురంక. అంటే పరిచర్య కొరకు వెళ్ళారు. ఓకే, తర్వాత 13వ అధ్యాయంలోనికి రండి. 13వ అధ్యాయం లేక 14వ అధ్యాయంలోకి వద్దాం. 14వ అధ్యాయం 27వ వచనం. 14:27. సంఘమును సమకూర్చి ఎవరికి చెప్తున్నారు? సంఘానికి. నేను చెప్పదలిచిన 7వ తలంపు జవాబుదారీతనం. సంఘము ద్వారా పంపబడ్డారు,
ఏ సంఘం ద్వారా పంపబడ్డారో ఆ సంఘానికి జవాబుదారీతనం కలిగి ఉన్నారు వాళ్ళు. దే వర్ ఆన్సరబుల్ టు ద చర్చ్ విచ్ సెంట్ దెమ్. దీన్ని మనం ఏమని పిలిచాం? అకౌంటబిలిటీ అన్నాం కదా. టాపిక్ విన్నాం మనం. దానికి మనం పెట్టుకున్న పేరు అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. అంటే జవాబుదారీతనం కలిగిన వారు. అంటే వాళ్ళు వచ్చి చెబుతున్నారు, మేము ఎలా బతికామో మీకు చెప్పాలా? అవసరం లేదు కదా. నేను అసలు ఆల్రెడీ ఎవరిని ఫుల్, నేను డల్ కాదు, ఫుల్. నేను మీకు ఆన్సర్ చెప్పేదేంటి అని అనుకోలే. దేవుడు వాళ్ళకి ఏమేం చేశాడో అది తెలియజేశారు. సంఘానికి జవాబుదారీతనం. ఇదండి స్థానిక బలం. ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి, నేను చెప్పాను కదా, చాలా సంగతులు ఉన్నాయి. కానీ క్లుప్తంగా బ్రతుకు విధానంలో ఇన్ని సంగతులు ఉన్నాయి. అంటే ఒక బోధకుడు నిలబడిపోయే ముందు నాలో ఇవన్నీ ఉన్నాయా అని పరీక్షించుకోవాలి. 2, అతని బోధనా విధానం ఏంటో తెలుసా? సింపుల్. చూడండి అతని బోధనా విధానం. 1-2 మాటలు. 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి స్థిర హృదయంతో హత్తుకున్న వాళ్ళని హెచ్చరించెను. అంటే నేను ఈ 2 మాటలు అంటే లోతుగా వివరించి చెప్పడం సమయాన్ని బట్టి, సమయ భావాన్ని బట్టి నేను చెప్పదలిచిన విధానం ఏంటంటే ఎంకరేజింగ్ అండ్ ఎగ్జార్టింగ్. ఒకటి ఆదరించుట, 2 హెచ్చరించుట. అసలు అతని పేరే అర్థం అది. అపోస్తలులు అతనికి ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారు. కాబట్టి సంతోషించాడు వాళ్ళల్లో కృపను చూసి. 2వది హెచ్చరించాడు. ఓకే, మీరు ఫైన్, బాగానే ఉన్నారు, ఇక గెలిచినట్టు అనుకోబాకండి, ప్రభువుని గట్టిగా పట్టుకోండి. అది అతని బోధన విధానం. సింపుల్ మాటలు అవి. ఏం పెద్ద కష్టమా? లోతైన సంగతులా? ఏం కాదు. ఎంత సాధారణంగా చెప్పాడు చూడండి. సంతోషించాడు వాళ్ళని చూసి. 2వది స్థిరంగా హత్తుకోండి ప్రభుని, హెచ్చరించాడు. అది అతని స్టైల్. ఆదరించడం, హెచ్చరించడం, ప్రోత్సహించడం, హెచ్చరించడం, సంతోషించడం, హెచ్చరించడం, 2 కలిసి ఉన్నాయి. కాబట్టి మనం మన బోధనా విధానంలో 2 నేర్చుకోవాలి. ఎంకరేజింగ్ అండ్ ఆల్సో ఎగ్జార్టింగ్. రైట్. 3వది బలముతో కూడిన ఫలం. దీంట్లో ఒక 3 లేక 4 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, నంబర్ 1 ఏంటో తెలుసా? ఇతని యొక్క పరిచర్య ఫలము వలన ఏం దొరికిందో 11వ అధ్యాయం 26వ వచనానికి వద్దాం రండి. వారు కలిసి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలోని శిష్యులు ఏమండి, ఇది 2వది బిగా చెబుతున్నాను, బి అనుకోండి. అంటే శిష్యులు క్రైస్తవులయ్యారు అని పిలువబడ్డారు. శిష్యులయ్యారు, వారు క్రైస్తవులయ్యారు. మొదటిది ఏంటో తెలుసా? సౌలు సంఘానికి దొరికాడు. పరిపక్వత లేని విశ్వాసులు శిష్యులుగా మారారు. 3వది 13వ అధ్యాయంలో మార్కు వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు చివరికి జరిగింది ఏంటంటే బర్నబా, సౌలు ఇద్దరు విడిపోతారు అతన్ని బట్టి. కానీ మార్కును తీసుకొని వచ్చి ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అరే మేమిద్దరం ఎంత బాగుండేవాళ్ళం, నిన్ను బట్టి విడిపోయాం అని
బోధించి ఎందుకు ఇలా చేశావు అని అర్థమయ్యేలాగా చెప్పి, ఏ పౌలైతే తనను తోసివేశాడో, ఏ పౌలైతే తనను చేర్చుకోవడానికి ఇష్టపడలేదో, అదే పౌలు తన అవసాన కాలములో ఉండగా ఆ మార్కు కావాలి అనేలాగా సిద్ధపరిచాడు. అంటే నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, మార్పుకి కారణమయ్యాడు. వెనుకబడిన మార్కు యొక్క మార్పుకి కారణమైంది అతని పరిచర్య. కాబట్టి నేను వెళ్తున్నాను, వాక్యం చెబుతున్నాను, వచ్చేస్తున్నాను, మంచి ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చాను, చాలా బాగా చెప్పావన్నారు, ఓకే, అవన్నీ ఫైన్. ఫలితం కనపడుతుందా? సౌలు లాంటి వ్యక్తులు ఎవరైనా సంఘానికి అందుతున్నారా? నువ్వు వాక్యం చెప్పిన స్థలములో అపరిపక్వతలో నుంచి పరిపక్వత కలిగిన శిష్యులుగా వాళ్ళు ఎదుగుతున్నారా? వెనుకబడిపోయిన మార్కు లాంటి వ్యక్తుల్లో మార్పులు ఏమైనా కలుగుతున్నాయా? ఇది జరగకపోతే నీది బలముతో కూడిన ఫలం కాదు, బలహీనమైన ఫలం. నువ్వు వాక్యం చెప్పడానికి నిలబడ్డప్పుడు ఇది కనపడాలి, నువ్వు పరిచర్య చేస్తే ఇది కనపడాలి. అది లేకపోతే ఉంది, తిక్కలోడు తిరణాలు వెళ్తే అక్కాదిగా సరిపోయింది అన్నట్టు. వెళ్ళాను, వాక్యం చెప్పాను, వచ్చాను అన్నట్టే ఉంటుంది. నువ్వు వెళ్ళినప్పుడు రిజల్ట్ కనపడాలి. ఒక టీచర్ బాగా పాఠం చెబితే ఏం కనపడాలి? రిజల్ట్ కనపడాలి విద్యార్థుల్లో. ఒక బోధకుడు బోధిస్తే శ్రోతల్లో మార్పు కనపడాలి. క్రూరులైన వ్యక్తులు సంఘంలో చేరాలి సాధువులుగా. అపరిపక్వతలో ఉన్న వాళ్ళు శిష్యులుగా పరిపక్వతలోకి ఎదగాలి. వెనుకబడిన వారు, దిగజారిన వారు కట్టబడాలి. ఈ మూడు జరగకపోతే ఏం ఉపయోగం? టైం టేబుల్ ప్రకారం బోధిస్తాం, ముగిస్తాం. ఫలం, వాట్ ఈస్ ద ప్రూఫ్? సండే స్కూల్ పరిచర్య అయినా, యూత్ పరిచర్య అయినా, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి, కార్యసిద్ధి జరుగుతుందా? ఇది వాక్య బోధకులలో ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. కాబట్టి సోదరులారా, ఇవి మనం ఖచ్చితంగా పాటించి ప్రభువుకు మహిమ తెద్దాం. ఇది గనక జరిగితే ఎంత సంతోషం కదా. సౌలు లాంటి ఒక వరాన్ని సంఘాన్ని, ఒకవేళ బర్నబా, నేను ఇట్లా అంటే మానవ కోణంలో ఆలోచిస్తున్నాలేండి, ఇదేం పెద్ద దైవిక శాస్త్రపరంగా ఆలోచించొద్దు, కానీ మానవ పరంగా బర్నబానే సౌలుని నమ్మకపోతే కొత్త నిబంధనలో చెప్పండి 14 పుస్తకాలే ఉండేవి. కొంతమంది చెప్పినట్టు 13 పుస్తకాలే ఉండేవి, హాఫే ఉండేది. కానీ ఒక సౌలుని సంఘానికి పరిచయం చేశాడు. దట్ వాస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. అతని బలం అది. రెండవది, అపరిపక్వతగా ఉన్న శిష్యులుగా మారారు. శిష్యులు అన్న పదాన్ని ఇంగ్లీష్లో చెప్పండి చూద్దాం. డిసైపుల్స్ అన్న పదానికి మూల పదం ఏంటి చెప్పండి? డిసిప్లిన్లో నుంచి వచ్చిందే డిసైపుల్. క్రమశిక్షణ లేనాడు శిష్యుడు ఎట్లా అవుతాడు? డిసిప్లిన్ లేనాడు డిసైపుల్ ఎట్లా అవుతాడు? అవడు కదా. ఒకసారి ఒక చిన్న రాజ్యం మీదకి అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడని చరిత్ర చెప్తుంది. నేను ఆ చిన్న రాజ్యం అని అలెగ్జాండర్కి వినబడిందట. అందుకని ఎందుకు వాళ్ళ మీదకి వెళ్తాం, వాళ్ళని చంపేయటం, రక్తపాతం సృష్టించడం అని ఒక మధ్యవర్తిని పంపాడు ఆ రాజ్యం దగ్గరికి. వెళ్తే ఇట్లా అలెగ్జాండర్ గారు పంపించారండి, మర్యాదగా లొంగిపోమంటున్నారు, లేకపోతే మీ మీద దాడి చేస్తామంటున్నారు అని అంటే, మీరు చెప్పండి, లొంగిపోతారా, రాజీకి వస్తారా, రణం చేస్తారా అని అడిగితే అని అంట
రణమే చేస్తాను. అంత పెద్ద ప్రపంచాన్ని జయించిన చక్రవర్తితో మీరు ఎలా రణం చేస్తారు? సంఖ్యతో నాకు నిమిత్తం లేదు, నా దగ్గర ఉన్న సైనికులు అలాంటి వాళ్ళు అని పిలిచి ఒక చిటికేశాడు. ఏయ్, అలెగ్జాండర్ మన మీదకి రాజీ పట్టడానికి మెసేజ్ పంపించాడు, మన సమర్పణ ఏంటో చెప్పు వాళ్ళకి అనగానే వెళ్ళి కత్తి పెట్టి ఆ కత్తితో తాను పొడుచుకొని గిలగలబడి చచ్చిపోయి ప్రాణాలు వదిలేశాడు. ఆ వచ్చినవాడికి కళ్ళు బైర్లు గమ్మిని. రెండో వాడిని పిలిచాడు, మళ్ళీ రెండో వాడు వచ్చి కత్తితో పొడుచుకొని తాను చంపేశాడు. ఇది మా వాళ్ళ స్టాండర్డ్. చెప్పండి అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నారు వాళ్ళు అంటే, సార్ ఇది జరిగిందంటే అలాంటి వాళ్ళు మనం యుద్ధం చేయొద్దు, వాళ్ళ పోరాటం ఆ పటిమ, వాళ్ళు మనమే రాజీ పడదాం, వాళ్ళు పడకపోతే మనమే రాజీ పడదాం, అలాంటి వాళ్ళు మనకు రాజ్యానికి చాలా అవసరం అని యుద్ధం మానేసుకున్నాడు. ఎక్కడొచ్చింది అది? డిసిప్లిన్. ఎవరిదది? ఒక రాజు తన వారిని అలా ట్రైన్ చేశాడు. కాబట్టి మనం వాక్యం చెప్పినప్పుడు శిశువులైన వాళ్ళు ఏమవ్వాలి? శిష్యులు అవ్వాలి. అదే మన పరిచర్యకు కొలమానం. అంతేగాని మనం గంట చెప్పామా, 30 గంట చెప్పామా, గంటన్నర చెప్పామా అన్నది క్వశ్చన్ కాదు. నీ పరిచర్య తర్వాత ఏం జరిగింది? దట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ. అది కొలత. ఒకసారి ఒక స్కూల్లో ప్రోగ్రాం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు వచ్చి ప్రొఫెషనల్గా పర్ఫామ్ చేస్తున్నారు స్టేజ్ మీద. అరే ఏంట్రా అసలు వీళ్ళ వయసు కుదురుగా అమ్మా నాన్నల దగ్గర మాట వినని పిల్లలు ఎలా చేస్తున్నారంటే, టీచర్ 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చిందంట. ఎంత పరిపక్వంగా చేస్తున్నారో. ఏం మార్చింది వాళ్ళని? ట్రైనింగ్. కుదురులేని వాళ్ళకి కుదురు తీసుకొచ్చింది శిక్షణ. అలాగే అపరిపక్వత కలిగిన విశ్వాసులు ఎలా మారారు? పరిపక్వత కలిగిన శిష్యులుగా మారారు. దట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ. వాక్యం చెప్పానండి, ఈరోజు అయిపోయిందండి అనడం కాదు. మన తర్వాత శిష్యుల స్థాయికి ఎంతవరకు ఎదిగారు, తర్వాత వెనకబడిన మార్కు లాంటి వాళ్ళు మార్పు తెచ్చుకొని సాగారు. ఇది జరిగితే బలముతో కూడిన ఫలం మనం కలిగి ఉన్నట్టు. సో ఈ సంగతులు మన మనసులో జ్ఞాపకం ఉంచుకుందాం ప్రియులారా. ఇది బోధనా పరిచర్య స్థానిక సంఘములో. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ నేను ఇప్పుడు మీ ముందుకు పెట్టాలని కోరుకోవడం లేదు. కానీ ఈ ఫలితం మన క్రైస్తవ జీవితంలో మనం కూడా కలిగి జీవించినప్పుడు ప్రభు ఎంత సంతోషిస్తాడో. చివరి మాట ఏంటో తెలుసా? ఇలాగ విడిపోయి అయిపోయినా కూడా ఈయన తన జీవితపు చివరి భాగంలో, ఇది బైబిల్లో లేదు, జీవితం యొక్క చివరి భాగంలో సలమీ దగ్గర ఉన్న అంతియోకాయలో సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా యూదులు చాలామంది వచ్చి దొమ్మిగా ఇతని బోధకు ఆశ్చర్యపడి, చాలామంది నమ్ముకుంటున్నారు, మా మతం వీక్ అయిపోతుంది అని ఆయన మెడకు తాడు కట్టి బయటికి ఈడ్చుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. కానీ అతని పరిచర్య ఫలం మిగిలిపోయే ఉంది. మనం దాటిపోవచ్చు. ఫలం మిగిలితే దానికి తగిన ప్రతిఫలం ప్రభు దగ్గర ఉంటుంది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఇందాక ఎవరైతే ప్రార్థించలేదో వాళ్ళల్లో ఒక 2 ప్రార్థన చేయండి.